విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ స్థాపించబోయే డేటా సెంటర్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మొత్తం 22,2 కోట్ల విలువైన రాయితీలు ఈ ప్రాజెక్టుకు లభించనున్నాయి. 87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం 480 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూముల విలువలో 25% రాయితీతో పాటు ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ కోసం మరో 15 ఎకరాలను కేటాయించింది. ఈ భూములపై స్టాంప్ డ్యూటీ 100% మినహాయింపు ఇచ్చింది. అలాగే స్టాంప్ మిషనరీ ఖర్చులో 10% మూలధన రాయితీ కింద వచ్చే 10 ఏళ్లలో 2,129 కోట్లు చెల్లించనుంది. జీపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ కోసం చేసే వ్యయంలో 30% మొత్తాన్ని 20 ఏళ్లలో ప్రభుత్వం భరించనుంది. ఆపరేషన్, యాజమాన్య నిర్వహణ ఛార్జీలను ప్రతి 3 ఏళ్లకు 5% చొప్పున పెంచుతూ 282 కోట్లు చెల్లించనుంది. అదనంగా డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించిన 2,245 కోట్ల జీఎస్టీని పూర్తిగా మినహాయించింది. ఇక 5 ఏళ్ల పాటు లీజ్ జీఎస్టీపై 1,745 కోట్ల మినహాయింపు ఇవ్వనుంది. నీటి ఛార్జీలపై 10 ఏళ్ల పాటు 25% రాయితీ కూడా రైడెన్ కు లభించనుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గ్లోబల్ డేటా హబ్ గా విశాఖను మలచడమే కాకుండా ఏఐ, క్లౌడ్, హై అండ్ టెక్ రంగాలలో వందలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.